చెప్పాడా అని అడుగుతా ఉన్నారు. ఎక్కడైనా నన్ను సిలువకెక్కించండి అని యేసుప్రభు చెప్పాడా అని గణేష్ యాదవ్ గారు అడుగుతా ఉన్నారు. వారు చూస్తున్నారు కాబట్టి వారి అవగాహన కొరకు ప్రవచనాలు లేకపోతే వాటి నెరవేర్పు గురించి 2 మాటలు సాయి గారిని చెప్పాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. షూర్ బ్రదర్. ఎస్, మంచి ప్రశ్న అడిగారు గణేష్ గారు. మీరు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం వెతుకుతారని చెప్పేసి, సమాధానం వచ్చిన తర్వాత మీరు ఆ సమాధానానికి లోబడతారు అనేటువంటి ఆశతో చెప్తున్నాను. యేసు ప్రభు సడన్ గా చరిత్రలో అపియర్ అయినటువంటి పర్సన్ కాదు. ఇందాక నుంచి మాట్లాడుకున్నటువంటి మాటల్లో చాలాసార్లు నొక్కి ఒక్కడి నుంచి చెప్తున్నాను ఏంటంటే, యేసు ప్రభు రాకముందే సంవత్సరాల క్రితం అనేక మంది ప్రవక్తలు మానవాళితో వచ్చినటువంటి ప్రాబ్లం ఏంటి, మానవాళి యొక్క విమోచనకి సొల్యూషన్ ఏంటి అనేటువంటి విషయాన్ని చెప్పడం అనేటువంటి జరిగింది. అందులో ఒక ప్రవక్తని నేను కోట్ చేశాను. ఆయన పేరు యెషయా. చాలా స్పష్టంగా ఈయన దేవుడు అయ్యుండి మనుష్యులను విడిపించడానికి, విమోచించడానికి ఆయన వస్తాడు అనేటువంటి విషయాన్ని 700 సంవత్సరాలకి ముందే చెప్పటం అనేటువంటి జరిగింది. అయితే మీరు అడిగినటువంటి ప్రశ్నలో యేసు ప్రభు ఎక్కడైనా సరే తన శిలువ మరణాన్ని గురించి ముందే చెప్పుకున్నారా అంటే, సువార్తలు మీరు జాగ్రత్తగా చదివినట్లయితే మార్కు సువార్త 9, 10, 11 అధ్యాయాలు చాలా జాగ్రత్తగా చదవండి. తర్వాత మీరు ఇందులో చెప్పేది ఏంటంటే, మనుష్య కుమారుడు ఏ విధంగా చనిపోతాడు అనేటువంటి విషయాన్ని యేసు ప్రభు ముందుగానే చెప్పడం అనేటువంటి జరుగుతుంది. ఆయన సేవ చేయించుకోవడానికి రాలేదు, కానీ సేవ చేయటానికి, అనేకులకి ప్రతిగా తన జీవాన్ని క్రయధనంగా చెల్లించడానికి ఆయన వచ్చాడు అనేటువంటి విషయాన్ని యేసు ప్రభు చెప్పడం అనేటువంటి విషయం జరిగింది. కాబట్టి ఏంటంటే, ఆయన చెప్పలేదు లేకపోతే ఆయన ఎక్కడన్నా చెప్పాడా అంటే, స్పష్టంగా యాక్చువల్ గా ఆయన చెప్పినటువంటి మాటల్లో ఉన్నట్టుగా మనం సువార్తల్లో రికార్డ్ చేయటం అనేటువంటి చాలా క్లియర్ గా చూస్తాం మనం. ఓకే, రైట్. ఓకే, ఇంకా అతను క్వశ్చన్స్ అడుగుతా పోతున్నాడు. రైట్, చూద్దాం, వీలైతే అక్కడ తీసుకుందాం. ఇదే ప్రశ్న, ఇంకో ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నాను సాయి గారు. యేసుక్రీస్తు దేవుడు శిలువపై చనిపోయి సమాధిలో 3 రోజులు పాతి పెట్టబడ్డాడు అని మీరు నమ్ముతున్నారా అని అడిగితే ఏం చెప్తారు? అబ్సల్యూట్లీ ఎస్. అంటే నేను ఒక క్రైస్తవ కుటుంబంలో పుట్టలేదండి, మీకు అందరికీ తెలిసిందే. నేను ఒక హిందూ ఫ్యామిలీలో పుట్టాను. ఇంకా మా పేరెంట్స్ ప్రాక్టీసింగ్ హిందూస్ గానే ఉన్నారు. ఎందుకు నన్ను యేసు ప్రభుని నమ్మాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది అంటే, బికాజ్ చరిత్రలో ఆయన రాకముందు ఆయన గురించి మాట్లాడినటువంటి మాటలు, తర్వాత చరిత్రలో ఆయన నెరవేర్చినటువంటివి, ఆయన ముందు మాట్లాడినవన్నీ కూడా ఆయన నెరవేర్చినటువంటి విధానం, ఆ తర్వాత చారిత్రాత్మకంగా ఆయన చనిపోవటం, చారిత్రాత్మకంగా ఆయన తిరిగి లేవటం అనేటువంటి విషయాలు ధృవీకరించబడ్డాయి కాబట్టి, ధృవపరచబడ్డాయి కాబట్టి, అది మాత్రమే కాకుండా ఆయన యొక్క మరణం, పునరుత్థానం అనేటువంటిది నాలో దేవుని పట్ల ఉన్నటువంటి థర్స్ట్ ఏదైతే ఉందో, దాహం ఏదైతే ఉందో, దాన్ని సాటిస్ఫై చేయటానికి ఆయన మాత్రమే అర్హుడు అనేటువంటి విషయాన్ని అనుభవపూర్వకంగా నేను తెలుసుకున్నాను. కాబట్టి 21 సంవత్సరాల ముందు, ఈ రోజుకి 21 సంవత్సరాల ముందు యేసు ప్రభుని పరిపూర్ణంగా నా స్వకీయమైనటువంటి రక్షకుడిగా అంగీకరించి ఆయనతో అన్యోన్యమైనటువంటి సహవాసం అనేటువంటి ఒక ప్రయాణంలో నేను అడుగు పెట్టడం అనేటువంటి జరిగింది. సో ఆయన చనిపోయాడు, పాతి పెట్టబడ్డా, పాతి పెట్టబడ్డాడు, 3 రోజుల తర్వాత తిరిగి లేచాడు, చారిత్రాత్మకంగా ధృవపరచబడ్డాయి. అలానే చారిత్రాత్మక ఇవన్నీ మనం సూర్యుడు తూర్పును ఉదయిస్తాడు అనేటువంటి విషయం చదవం, మనం దాన్ని అనుభవిస్తాం. యేసు ప్రభు చేసినటువంటి పని కూడా అనుభవపూర్వకంగా మనం తెలుసుకోగలిగినటువంటిది అనే విషయాన్ని మనం గుర్తించాలి. సో ఒక్క మాట చెప్తాను బెన్హర్ గారు, ఒక్క మాట చెప్తాను. అగస్టిన్ అనేటువంటి ఆయన 4వ శతాబ్దంలో ఒక చాలా అద్భుతమైనటువంటి మాట మాట్లాడతాడు. ఏంటంటే, అవర్ హార్ట్స్ ఆర్ రెస్ట్లెస్ అంటిల్ దే రెస్ట్ ఇన్ యూ. అంటే ఏంటంటే, మా హృదయాలు నెమ్మది లేకుండా ఉన్నాయి, నీలో నెమ్మది పొందేదాకా కూడా మా హృదయాలు నెమ్మది లేకుండా ఉన్నాయి. ఇందాక బ్రదర్ ప్రవీణ్ గారు చెప్తున్నటువంటి విషయానికి పొడిగింపుగా నేను చెప్తున్నాను ఏంటంటే, మనం
అడ్మైరేషన్ ని, ఏదో ఒక దాన్ని అడ్మైర్ చేయడానికి మనం ఇష్టపడతాం. ఉదాహరణకి ఒక కాలేజ్కి వెళ్ళేటువంటి కుర్రోడిని అడగండి దేన్ని అడ్మైర్ చేస్తాడు అనేటువంటిది. అక్కడ కనిపించే కాలేజ్కి వెళ్ళగానే తనకున్నటువంటి అందాన్ని చూపించడానికో లేకపోతే అక్కడ ఉన్నటువంటి అందాలను అడ్మైర్ చేయడానికో వెళ్తూ ఉంటారు. కొంతమంది ప్రకృతిని అడ్మైర్ చేస్తూ ఉంటారు. ఆ తర్వాత కొంతమంది కొత్త కొత్త విషయాల్ని తెలుసుకోవటాన్ని అడ్మైర్ చేస్తూ ఉంటారు. కొంతమంది కొత్త కొత్త విషయాలను కనిపెట్టడాన్ని అడ్మైర్ చేస్తూ ఉంటారు. కానీ మన అడ్మైరేషన్ అంతా కూడా పరిపూర్ణమైనటువంటి స్థాయికి ఎప్పటికీ చేరదు. ఎందుకు అంటే మనం దేవుడిని అడ్మైర్ చేయటానికి క్రియేట్ చేయబడ్డాం. దేవుడు అంటే మనలో చాలా మందికి ఉండేటువంటి అభిప్రాయం ఏంటంటే, ముసలివాళ్ళు అయిన తర్వాత కృష్ణారామ అనుకునేటువంటి టైంలో ఆలోచించదగినటువంటి విషయం అనుకుంటాం, లేకపోతే దేవుడు అంటే చాలా బోర్గా భజన చేసుకునేటువంటి టాపిక్ అనుకుంటాం. కానీ దేవుడు హీఈస్ ద మోస్ట్ క్రియేటివ్ పర్సన్, హీఈస్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ పర్సన్. మా వైఫ్, మా భార్య బయాలజీ టీచ్ చేస్తారండి. షీఈస్ అ బయాలజీ టీచర్. తనతో పాటు ఉన్నటువంటి ఒక బయాలజీ టీచర్ రీసెంట్ గా ఒక మాట అన్నారు. ఏంటంటే ఆమె సిక్, అంటే సర్దార్జీ. సో మానవుల్లో ఉన్నటువంటి ఆ డిఎన్ఏ విషయాల్ని, లేకపోతే జెనెటిక్ కోడ్స్ ని, తర్వాత ఏ విధంగా మనం తిన్నటువంటి ఆహారం ఏ విధంగా లోపలికి వెళ్తుంది, ఎట్లా జీర్ణం అవుతుంది, తర్వాత బయటికి ఎట్లా వస్తుంది, ఇవంతా కూడా అంత అద్భుతంగా ఉన్నటువంటి ఆ స్ట్రక్చర్ ని చూసిన తర్వాత ఆవిడ సర్దార్జీ అయినా సరే ఒక మాట అంది. ఏంటంటే దేవుడు చాలా గొప్పవాడండి అంది. సో మనం మంచును చూసినప్పుడు అంత తెల్లదనం యాక్చువల్ గా ఎలా కనిపెట్టగలిగాడు దేవుడు అనేటువంటి విషయాన్ని మనం ఆలోచిస్తాం. తర్వాత అంతా తెలిపే ఉందా? లేదు, అన్ని రకాలైనటువంటి కలర్స్ ఉన్నాయి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, గాడ్ ఈజ్ ద మోస్ట్ క్రియేటివ్ బీయింగ్ ఎవర్. ఇలాంటి క్రియేటివ్ బీయింగ్ ని ఎగ్జాస్ట్ చేయడానికి, అడ్మైర్ చేయడానికి, ఆయన్ని ఆస్వాదించడానికి, ఆయన్ని అబ్బా అనిపించడానికి ఒక ఇటర్నిటీ సరిపోదండి, నిత్యత్వం సరిపోదు. క్రైస్తవులు భజన చేసుకునేటువంటి వాళ్ళు కాదు, నిత్యత్వం దేవుడిని అడ్మైర్ చేయడానికి క్రియేట్ చేయబడ్డాం. అంటే హెవెన్ ఈస్ ద మోస్ట్ అడ్మైరబుల్ ప్లేస్ ఫర్ అస్. మన అడ్మైరేషన్స్ ఎక్కడైతే కూడా ఈ లోకంలో అసంపూర్ణంగా ఉన్నటువంటి అడ్మైరేషన్స్ ఏవైతే ఉన్నాయో, దేవుని రాజ్యం పరిపూర్ణంగా వచ్చిన తర్వాత మన అడ్మైరేషన్ యాక్చువల్ గా ఒక న్యూ లెవెల్ కి, ఇటర్నిటీ అనే లెవెల్ కి, అంటే నిత్యత్వం అనేటువంటి లెవెల్ కి తీసుకెళ్లబడుతుంది. ఇట్ ఈస్ ద మోస్ట్ ఎక్సైటింగ్ ప్లేస్. ఇస్లాం లో చెప్పబడిన విధంగా మనం అక్కడ ద్రాక్షరసం తాగటమో, లేకపోతే అక్కడ ఉన్నటువంటి వలప్చువస్ బ్రెస్ట్లు కలిగినటువంటి ఆడవాళ్లతో మనం ఎంజాయ్ చేయటం అది కాదు. ఎందుకంటే బైబిల్ ఏం చెప్తుందంటే, ఈ అడ్మైరేషన్స్ అన్ని కూడా అసంపూర్ణమైనవే. నిజమైనటువంటి అడ్మైరేషన్ నిత్యత్వం కలిగినటువంటి, నిత్యుడైనటువంటి దేవుడు మాత్రమే ఇవ్వగలిగినటువంటిది. కాబట్టి అగస్టిన్ ఆ మాట అన్నాడు, ఏమని? మా హార్ట్స్, మా హృదయాలన్నీ కూడా నెమ్మది లేకుండా ఉన్నాయి. నీలో మమ్మల్ని మేము చూసుకున్నప్పుడే, నిన్ను ఆస్వాదించటం మేము నేర్చుకున్నప్పుడే నిజమైనటువంటి నెమ్మది అనేటువంటిది మా హృదయాలు కలుగుతుంది అంటాడు. కాబట్టి సో యేసు ప్రభు కి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా కేవలం అవి చారిత్రాత్మకంగా ఏబిసి అనేటువంటి పాయింట్స్ మాత్రమే కాదు. దేవుని అడ్మైర్ చేయడానికి మనలో ఉన్నటువంటి ఆ దాహం, ఆ థర్స్ట్, ఆ తహతహలాడేటువంటి తత్వం యేసు ప్రభులో పరిపూర్ణమైనటువంటి స్థాయికి తీసుకురాబడుతుంది. అంటే అది క్వెంచ్ చేయబడుతుంది, అది దాహం తీర్చబడుతుంది. రైట్. అయితే 3 రోజులు యేసుక్రీస్తు అంటే చనిపోయి సమాధి చేయబడి 3 రోజులు నిర్జీవమైన స్థితిలో దేవుడు ఉన్నాడు అని అంటే మీరేం చెప్తారు? అంటే మనకి చాలా సార్లు మన వాళ్ళకి అర్థం కానటువంటి పరిస్థితి ఏమిటంటే, యేసు ప్రభు యొక్క తత్వాన్ని గురించి అర్థం చేసుకోవటంలో మిస్టేక్ అయిపోతుంది. ఏంటి? ఆయన కేవలం మానవుడే అనేటువంటి విషయాన్ని చూస్తారు, లేకపోతే ఆయన కేవలం దేవుడే అనేటువంటి విషయాన్ని చూస్తారు. సో కాబట్టి దేవుడు సిలువ మీద వేసేస్తే ఇక దేవుడు చనిపోతే ఇంకెక్కడ ప్రపంచం ఎట్లా ఉంది అనేటువంటి విషయంలో కంగారు పడిపోతుంటారు. అసలు బైబిల్ ఏం చెప్తోంది? అసలు కొంచెం నింపాదిగా, స్పష్టంగా, చిన్నప్పుడు అనేవాళ్ళు కంగారుగా ఒరే అసలు ఒక పేపర్ ఇవ్వగానే అసలు ఇచ్చినటువంటి ప్రశ్న అదే కాదా అనేటువంటిది లేకుండా మనకు వచ్చినది ఏదో ఒకటి రాసేసి తర్వాత తప్పిన తర్వాత ఏంటి ఇలా తప్పాను అనుకుంటాం. చాలా మంది నూతన నిబంధన గ్రంథంకి వచ్చిన తర్వాత దాన్ని చదవకుండా నీట్ గా అసలు ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, నూతన నిబంధన గ్రంథం ఏం చెప్తోంది, లేకపోతే బైబిల్ ఏం చెప్తుంది అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకోకుండా కంగారుగా వెళ్లి పప్పులో కాలేసేస్తూ ఉంటారు. యేసు ప్రభు పరిపూర్ణమైనటువంటి దేవుడు, పరిపూర్ణమైనటువంటి మానవుడు, పరిపూర్ణ నిత్యత్వంలో ఉన్నటువంటి దేవత్వం కలిగినటువంటి ఆయన, దేవుడైనటువంటి ఆయన చరిత్రలో మానవ
తత్వం అనేటువంటి మరొక తత్వాన్ని ఆయన తీసుకోవటం అనేటువంటి జరిగింది. సో ఆ మానవ తత్వాన్ని తీసుకున్న తర్వాత శిలువ మీద ఆయన చనిపోయినప్పుడు మానవుడుగా చనిపోయాడు, కానీ అలాని దేవుడుగా చనిపోవటం అనేటువంటిది జరగలేదు. దేవునికి చావు అనేటువంటిది లేదు. ఒకవేళ చావు ఉంటే ఆయన దేవుడు కాదు కాబట్టి. సో దేవుడైనటువంటి మానవుడు, ఆయన దైవ మానవుడు కాబట్టి పరిపూర్ణమైనటువంటి మానవుడుగా నిత్యత్వము కలిగినటువంటి ఆయనగా వ్యక్తిగా మన కోసం క్రయధనాన్ని చెల్లించాడు ఆయన. ఇంకొక విషయాన్ని మనకి అర్థం అవటానికి నేను చెప్తున్నాను బెనర్ గారు, మీరు ఫుట్బాల్ ప్లేయర్ అని నాకు తెలుసు. సో నేను అసలు ఫుట్బాల్ ఆడటం నాకు రాదు. మీరేమనుకున్నారంటే సాయికృష్ణ గారు మీకేం ప్రాబ్లం లేదు, మీ కాలు నా కాలు ఒక తాడు కట్టేసుకొని మన ఇద్దరం ఫుట్బాల్ ఆడదాం అన్నారు. మీరేమో మంచి ప్లేయర్, చాలా ఫాస్ట్ గా పరిగెత్తగలరు. నేనేమో అసలు యాక్చువల్ గా అడుగు వేయడానికి చాలా చాలా టైం పడుతుంది నాకు. ఇలా పరిగెత్తేటప్పుడు నా కాలుకు ఒక చిన్న దెబ్బ తగిలింది అనుకోండి, అలాని మీకు కూడా తగిలినట్టేనా? కాదు. మనం పరిగెత్తడం అనేటువంటిది నెమ్మదిగా జరుగుతుంది, కానీ అలానే మీకు దెబ్బ తగిలినట్టు కాదు. అట్లానే ఆయన ఏం చేశారంటే, దేవుడైనటువంటి ఆయన, నిత్యత్వంలో దేవుడైనటువంటి ఆయన చరిత్రలో మానవ తత్వం అనేటువంటి ఇంకొక కాలుతో కట్టేసుకోవటం అనేటువంటి జరిగింది. అందులో మానవ తత్వానికి యాక్చువల్ గా దెబ్బ తగిలింది, అంటే మరణించడం జరిగింది. అలాని దేవుడుగా మరణించాడు అనుకోవటం పిచ్చితత్వం. సో అంటే నూతన గ్రంథం ఏం చెప్తుందనేది జాగ్రత్తగా చూడాలి. రైట్ ప్రవీణ్ గారు, అంటే ఇదే లాజిక్, అంటే లాజిక్ లో అడిగితే, అంటే దేవుడిగా చనిపోలేదు, ఆయన మానవుడిగా చనిపోయాడు కాబట్టి ఆ 3 రోజులు నిర్జీవ స్థితిలో ఉన్నది మనిషే, దేవుడు కాదు అనే మాటను మనం చెప్పుకోవడానికి, అంటే ఇక్కడ అడుగుతున్న ప్రశ్నలు కూడా అలాగే ఉన్నాయి. చెప్పుకోవడానికి బాగుంది, కానీ అది వాస్తవానికి చాలా దూరంగా ఉంది అని అడిగితే ఏం చెప్తారు ప్రవీణ్ గారు? అంటే చెప్పటానికి ఎలా ఉంది, వాస్తవానికి ఎలా ఉంది అన్నది ఏదైనా సరే మనకున్నటువంటి ఆధారాలను, అంటే ఆధారబద్ధంగానే మనం మాట్లాడతాం. మనకు అందుబాటులో ఉన్నటువంటి రుజువులు, మనకు అందుబాటులో ఉన్నటువంటి ఆధారాలు చూసే అవి వాస్తవానికి దగ్గరగా ఉందా, వాస్తవానికి దూరంగా ఉందా అనేది మనం ఒక అంచనా వేసుకుంటాం. చాలా చాలా అంటే మిరకుల్ అన్నవి, లేకపోతే అతీతమైనటువంటి కార్యాలు ఏవి కూడా మనకు నచ్చినట్లుగా మనం రోజు చూసే వాటిలాగా ఉండవు. యాక్చువల్ గా ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యం ఏమిటో అనేది ఒకసారి ప్రవీణ్ గారు, ఇక్కడ ప్రశ్న ఏంటంటే, చెప్పండి. యేసు క్రీస్తు దేవుడుగా చనిపోలేదు, మానవుడుగా చనిపోయాడు. కానీ పాపాలు క్షమించేటప్పుడు దేవుడు సిలువలో చనిపోయాడు అనే మాట చెప్తారు. సో దేవుడు చనిపోయాడు అనే మాట అక్కడ చెప్పేసి ఇక్కడ మానవుడిగా చనిపోయాడు అని ఎట్లా అంటారు అని అంటే, దేవుడు చనిపోయాడు అని ఎవరు, ఏ క్రైస్తవుడు చెప్పరు, ఏ బైబిల్ చెప్పదు, ఏ క్రైస్తవ థియోలోజియన్ కూడా దేవుడు చనిపోయాడు అని చెప్పదు. కానీ దేవుడు తన స్వరక్తం ఇచ్చాడు అని చెప్తుంది. అంటే దిస్ ఈస్ ది అండర్స్టాండింగ్. అంటే అవగాహన రాహిత్యం, అవగాహన లోపం. అసలు సంఘం ఏం చెప్తోంది, క్రైస్తవ సంఘం చెప్పే మాటలను కనీసం ఒక 5 నిమిషాలు కూర్చుని ఆలోచించాలి అన్నటువంటి తత్తరపాటు ఎందుకో నాకు అర్థం కాదు. సో దేవుడు చనిపోయి మమ్మల్ని సంపాదించాడు అని ఏ బైబిల్ గ్రంథము చెప్పదు, ఏ థియోలోజియన్ చెప్పదు. కానీ దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి రక్తం అని చెప్తుంది. అలాగే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు వారు తిరిగి లేచినప్పుడు, ఇదిగో నేను మృతుడనైతిని కానీ తిరిగి లేచితిని అని అంటాడు. సో యేసుక్రీస్తు ప్రభువు ఆయన 100% మానవుడు మరియు 100% దేవుడు అని చెప్పాం ఆల్రెడీ. అయితే దేవుని వాక్యమైనటువంటి బైబిల్ మరణాన్ని 2 రకాలుగా చూపిస్తుంది. మొదటిది ఎడబాటు, దేవునితో ఎడబాటు. అలాగే రెండవది శరీరమందు ప్రాణము లేకుండా పోవటం. ఇది రెండవ మరణం, రెండవ రకమైనటువంటి మరణం. అదే మరణాన్ని, అంటే చస్తావు అనేదే ప్రాణము విడవటం. అది మానవునికి ఉన్నటువంటి ఒక పాపము చేసిన కారణంగా, విగ్రహారాధనలో పడిపోయిన కారణంగా మానవ యొక్క తత్వమును కోల్పోతున్నటువంటి, సీజింగ్ టు బి మ్యాన్, సీజింగ్ టు బి గాడ్స్ ఇమేజ్ అన్నటువంటి కోల్పోతున్నటువంటి తత్వంలోనికి వెళ్ళేటటువంటి పరిస్థితినే చావు అని అంటారు. ఆ చావును చంపాలి. చావును చంపటం కోసం ప్రభువైన యేసు క్రీస్తు శిలువ మీద
నాకు బదులుగా, నా అవిశ్వాస్యతకు బదులుగా ఆయన విశ్వాస్యతను చూపిస్తూ సిలువెక్కాడు. ఆయన రక్తము చేత నన్ను ప్రోక్షించటానికి సిలువెక్కాడు. నన్ను ప్రోక్షించిన కారణంగా నేను తిరిగి దేవునితో సంబంధాన్ని, ఆయన పరిశుద్ధ ప్రదేశంలోనికి ప్రవేశించగలుగుతాను. దిస్ ఈస్ ది థియాలజీ దట్ వీఆర్ టాకింగ్ అబౌట్. అండ్ అట్ ది సేమ్ టైం అలాగే ఇంకొక చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం ఏమిటి అని అంటే, యేసుక్రీస్తు చనిపోయినప్పుడు ఆయన దేవుడిగా చనిపోలేదా అని అంటే, దేవుడిగా కూడా సిలువ మీద ఉన్నాడు. దేవుడిగా కూడా ఇది సమాప్తమైనది అని అన్నాడు. దేవుడిగా కూడా దాన్ని ఏమంటారు, తండ్రి నాకు ఇచ్చినటువంటి కార్యమును నేను నెరవేర్చి సమాప్తము చేశాను అని చెప్తున్నట్లుగా మనకు కనిపిస్తుంది. కానీ దేవుడు లాజికల్ గా, టెక్నికల్ గా చావు అన్నది దేవుడి నుంచి ఎడబాటు అయితే, దేవుడి నుంచి ఎడబాటు ఎలా అవుతాడు కాడు. కాబట్టి దేవుడు చనిపోలేదు అన్నది సాయికృష్ణ గారు చెప్పేటటువంటి మాట. సో జీవమును కోల్పోవటం, జీవాధిపతి అయినటువంటి యేసు జీవమును ఎలా కోల్పోడు. కానీ జీవాధిపతి అయినటువంటి యేసు ధరించినటువంటి మృతతుల్యమైన శరీరమునకు పాపము ద్వారా మనము అంటకట్టుకున్నటువంటి మరణము, పాపము ద్వారా జీతములాగా అంటకట్టుకున్నటువంటి మరణాన్ని యేసుక్రీస్తు చంపాడు. చంపటానికి ఆయన ఆ చంపిన తర్వాత తిరిగి, అంటే ఈ లోక సాంప్రదాయము, ఈ లోక మర్యాద, ఈ లోక రాజు లేకపోతే ఈ లోక అధిపతిని ఓడించటానికి ఆయన ఎన్నుకున్నటువంటి మార్గము శ్రమల మార్గము. ఆ శ్రమల మార్గము ద్వారా ఆయన ఈ లోక అధిపతిని జయించాడు, తిరిగి లేచాడు. సో సిలువ అన్నది క్లైమాక్స్ కాదు, సిలువ అన్నది మొదలు. ఇట్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ ద లైఫ్. ఇట్ ఈస్ నాట్ ది క్లైమాక్స్ ఆఫ్ ద డెత్, లైక్ క్లైమాక్స్ ఆఫ్ ద లైఫ్. సిలువ అన్నది నిజానికి మరణానికి చిహ్నం కాదు. సిలువ అన్నది మరణాన్ని చంపటానికి చిహ్నం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు సిలువలో పెట్టింది కూడా మరణాన్ని చంపడం కోసం. అలాంటప్పుడు ఆయన ఎలా చనిపోతాడు, ఆ విషయం అర్థం చేసుకోవాలి. అలాగే యేసుక్రీస్తు ప్రభు మానవుడిగా ఉన్నటువంటి ఆయన 100% చనిపోయాడు. ఎందుకు చనిపోయాడు, ఎలా చనిపోయాడు? ఆయన శ్రమ పొంది మృతి పొందాలి, ఆయన మృతులలో నుండి తిరిగి లేవాలి అన్నది ఆయన కోసం ఇవ్వబడినటువంటి ప్రవచనం. ఆ ప్రవచనమును, అలాగే ఆయన ఎన్నుకున్నటువంటి మరణమును జయించేటటువంటి మరణమును జయించులాగున మరణాన్ని రుచి చూడటం అన్నది ఆయన చేసినటువంటి, ఆయన ఎన్నుకున్నటువంటి మార్గము. అందుకనే ప్రకటన గ్రంథంలో మనం చూస్తున్నాం. ఇంతకుముందు నేను చెప్పినట్లుగానే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో, నన్ను పొడిచిన వారు కూడా చూస్తారు, ఇదిగో నేను మృతుడనై ఉన్నాను కానీ ఇప్పుడు ఇప్పుడు సజీవుడనై ఉన్నాను అన్నట్లుగా ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు. ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయన పొడిచిన వారును చూచుదురు, భూజనులందరూ ఆయన చూచు రొమ్ము కొట్టుకుందరు. అవును, అల్ఫయు ఒమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడు నేనే అని సర్వాధికారియగు దేవుడు ప్రభువు సెలవిచ్చుచున్నాడు అన్నది 1వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో. మనల్ని ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించువానికి మహిమయు ప్రభావమును యుగము. సో బేసిక్ గా రాజ్యమును స్థాపించడానికి ప్రభువైన యేసుక్రీస్తు ఎన్నుకున్నటువంటి శ్రమలు అనేటటువంటి మార్గం ఏదైతే ఉందో, ఆయన 100% మానవుడిగా, 100% దేవుడిగా, ఆయన సంపూర్ణముగా మృతిని లేకపోతే మరణాన్ని అనుభవించాడు. కానీ దేవుడు చనిపోడు, మనిషి చనిపోతాడు. యేసుక్రీస్తు ప్రభువు అనేటటువంటి ఆయన వంటి ఇంకొక వేరే కేటగిరీ ఏది లేదు అనేది అయితే చెప్పుకున్నామో, ఆయన అటు దేవుని నుంచి మరియు ఇటు మనుషుల నుంచి సజీవుల లెక్కలో నుండి కొట్టివేయబడిన వాడుగా, సజీవులలో నుండి కొట్టివేయబడినగా ఎంచబడినప్పటికీ ఆ మరణాన్ని చంపి 3వ దినమున తిరిగి లేచాడు. నిర్జీవంగా పడున్నాడు అన్నది బైబిల్ ఎక్కడా చెప్పదు. అది ప్రశ్నించేటటువంటి వ్యక్తి తన మెదడులో నుంచి తీసుకొచ్చుకున్నటువంటి ఒక ఆలోచన. నిర్జీవంగా పడి ఉన్నాడు అనేది ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి చనిపోయినప్పటికీ ఆయన శరీరము నిర్జీవంగా ఉంటుంది, ఆయన ఆత్మ దాని ఏమంటే పరదైసులోనికో లేకపోతే షియోల్లోనికో వెళ్ళి అక్కడ విశ్రమిస్తుంది. అది ఒకవేళ వారి మనసులో ఉన్నటువంటి మాట అయితే, దేవుని వాక్యం ఏం చెప్తోంది అని అంటే, ప్రభువైన యేసు క్రీస్తు శిలువలో సమాప్తమైంది అని చెప్పిన తర్వాత ఆయన పాతాళములోనికి దిగిపోయాడు. అలాగే సమస్త భూమిపైన రాజ్యం చేస్తున్నటువంటి అంధకార సంబంధమైనటువంటి దురాత్మ సమూహములను ఓడించి తన శరీరమును తిరిగి లేపి
నూతన సృష్టిని లాంచ్ చేశాడు. ఆయన రాజ్యమును లాంచ్ చేశాడు. నూతన సృష్టిని లాంచ్ చేసి నిర్జీవంగా పడి ఎవడుంటాడు? ఎవరైతే తిరిగి తన ప్రాణమును తీసుకోలేడో వాడిని నిర్జీవుడు అని అంటాం. కానీ ప్రభువైన యేసుక్రీస్తు చెప్పినట్లుగా యోహాను సువార్తలో నా ప్రాణమును నేను స్వచ్ఛందంగా పెట్టి దాన్ని తిరిగి తీసుకుంటాను అని అన్నాడు. అందుకనే ఆయన శరీరము అలా ఉన్నప్పటికీ, మృతతుల్యము అని ప్రజలు భావించినప్పటికీ, నీ పరిశుద్ధిని నీవు కుళ్ళు పట్టనీయవు అన్న మాటను, కీర్తన గ్రంథంలో చెప్పిన మాటను ఆయన నిజం చేస్తూ కుళ్ళు పట్టకుండా ఆయన శరీరమును తిరిగి పునరుత్థానము చెందించి, రూపాంతరము చెందినటువంటి శరీరముతో తిరిగి పునరుత్థానము చెందించి నూతన సృష్టిని ఆయన లాంచ్ చేశాడు. నూతన సృష్టిని ఆయన మొదలు పెట్టాడు. ఈ రోజు ఒకవేళ వింటున్నటువంటి వారు ఎవరైనా సరే యేసుక్రీస్తును తమ సొంత రక్షకునిగాను తమ రాజుగాను అంగీకరిస్తే ఈ రోజు నువ్వు నూతన సృష్టి అవుతావు. మరణం అన్నది నీ పైన ఇక ఏలదు. నువ్వు మరణం అన్నది ఈ శరీరము గతించిపోతుంది, కానీ నువ్వు నూతన సృష్టిగా తిరిగి నూతన శరీరముతో పునరుత్థానము చెందుతావు. ఆ పునరుత్థానము చెంది యేసుక్రీస్తుతో కలిగి ఉండే సహవాసాన్నే మనము పరలోకం అంటున్నాం. ఓకే, రైట్. సాయి గారు, ప్రవీణ్ గారు చెప్పిన వాటిని మనం విన్నాం. ఇప్పుడు యేసుక్రీస్తు సైతాను చేతిలో ఓడి మరణించాడు అని అడిగితే ఏం చెప్తారు? యాక్చువల్గా సాతాన్ని జయించడానికి ఆయన సిలువ మీద వెళ్ళటం అనేటువంటి జరిగింది. ఎందుకంటే మనం చూస్తాం సాతాను ఎవరైనా విజయం పొందాలంటే మరణించకుండా వాటిని ఆక్యుపై చేసుకొని తిరిగి వస్తేనే, లేకపోతే దాన్ని కంప్లీట్ గా వాళ్ళ వశం చేసుకుంటే దాన్ని విజయం అంటాం. చనిపోయాడు కాబట్టి ఎట్లా విజయం అంటాము అని అడుగుతున్నారు. అంటే చనిపోవటంతో గనక ఆగిపోతే ఖచ్చితంగా ఆయన ఓడిపోయినటువంటి వ్యక్తే. కానీ యేసు ప్రభు చనిపోవటంతో ఆగలేదు కదా. సో యేసు ప్రభు మరణాన్ని జయించాడు. ఆయన సాతాను ఇల్లు కొల్లగొట్టేశాడు ఆయన. అందుకనే సాతానికి భయం అయిపోయింది. ఏంటి, ఆయన సిలువు దగ్గరికి వెళ్ళనీయకుండా ఎట్లాగైనా సరే ఆపుదాం అనేటువంటి ప్రయత్నాలే చేసింది సాతాను. ఓకే. సో మన గెత్సెమనే తోటలో జరిగినటువంటి సన్నివేశం మనకు తెలుసు. ఆ తర్వాత సైతానుకు ఓడి మరణించలేదు, తనంతలో తానే పెట్టాడని చెప్పాలనుకుంటున్నారండి. డెఫినెట్ గా. అంటే యోహాను సువార్త, ఇందాక బ్రదర్ ప్రవీణ్ కూడా కోట్ చేశారు. ఏంటంటే యోహాను సువార్త 10వ అధ్యాయం 18వ వచనంలో చాలా స్పష్టంగా ఉంది. ఏంటంటే నో వన్ టేక్స్ మై లైఫ్ ఫ్రమ్ మీ. సో నా అంతటి నేనుగానే పెడుతున్నాను, ఎవరికి అధికారం లేదు. నా జీవాన్ని పెట్టడానికి, దాన్ని మరీ తిరిగి తీసుకోవడానికి నాకే అధికారం ఉందనేటువంటి మాట ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నారు యోహాను సువార్త 10వ అధ్యాయం 18వ వచనంలో. ఓకే. యా. సో సాతాన్ని జయించడం అనేటువంటిది జరిగింది. మరణం అనేటువంటిది ఇంకా శాసించడానికి వీల్లేదు మనుషుల మీద. ఓకే, రైట్. యేసుక్రీస్తు సిలువలో మరణించలేదు, అదంతా ఒక మాయ, తప్పు సమాచారాన్ని మనకిస్తా ఉన్నారు అని అంటే మీరేం చెప్తారు? యా, అంటే ఇంత ఎవిడెన్స్ ని మనం చూసిన తర్వాత కూడా ఇప్పుడు సూర్యుడు తూర్పును ఉదయిస్తాడు, లేకపోతే సూర్యుడు ఉదయించడం అనేటువంటిది అంతా మాయే, ఇదంతా తప్పు సమాచారం అన్నటువంటి. మీ సౌండ్ మీకు రిపీట్ అవుతుందా? నా సౌండ్ నాకు రిపీట్ అవుతుంది. రైట్, టెక్నికల్ గా సెట్ చేయమని చెప్తున్నా. రైట్, ఓకే. ఓకే, నేను అనేది ఏమిటంటే సూర్యుడు ఉదయించడం అనేటువంటిది అంతా మాయే, ఉదయించడం ఏమీ లేదు అని ఎవరన్నా అన్నారనుకోండి, ఆ వ్యక్తి మాయలో ఉన్నట్ట, లేకపోతే మిగిలినటువంటి ప్రపంచం మాయలో ఉన్నట్ట? సో యేసు ప్రభు గురించి ఇందాక నుంచి మనం మాట్లాడుకున్నటువంటి విషయాలన్నిటిలో వీ హ్యావ్ సీన్ సో మచ్ ఆఫ్ ఎవిడెన్స్ అబౌట్, చాలా రకాలైనటువంటి బైబుల్ లోపల నుంచి చూసుకుంటూ వచ్చాం, బైబుల్ బయట నుంచి చూసుకుంటూ వచ్చాం, ఆయన మార్చినటువంటి జీవితాల గురించి మాట్లాడుకుంటూ వచ్చాం. 2000 సంవత్సరాల నుంచి లక్షల కొలది, మిలియన్ల కొద్ది, బిలియన్ల కొలది జీవితాలు ఆయన యాక్చువల్గా కరుడు కట్టినటువంటి జీవితాలను మార్చినటువంటి విధానం చూసాం. యాక్చువల్గా ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో బెన్హర్ గారు ఒక మాట ఉంటుంది, ఏమిటంటే సిలువను చూచిన కొద్ది శిల సమానమైనటువంటి మనస్సు నలిగి కరిగి నీరగుచున్నదిగా అంటాడు. ఎంత చక్కటి మాట అంటే మన 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 తత్వం ఎట్లాంటిదంటే శిల సమానమైనటువంటి వాళ్ళం మనం.
సత్యాన్ని కూడా అడ్డగించి, సత్యాన్ని కూడా తారుమారు చేసేసి, దాన్ని అంగీకరించకుండా అది వాడేస్తే మన జీవితం ఎక్కడ బాగుపడిపోతుందో అని తెలిసి కూడా మనం ఏం చేస్తామంటే సత్యాన్ని అమ్మేయటానికన్నా ప్రయత్నిస్తాం. అలాంటి తత్వం మనది, శిలసమానమైనటువంటి మనసులు మనది. కానీ ఆయన చేసినటువంటి దాన్ని కనుక తేరి చూసేటువంటి మనసుతో ఒకసారి చూసామంటే నలిగి కరిగి నీరగుచున్నదిగా అంటాడు అన్నమాట. అది మనం అర్థం చేసుకోవాలి. ఏమిటంటే సత్యాన్ని అడ్డగించటమో, సత్యాన్ని తారుమారు చేస్తే అది మన జీవితాలకే ప్రమాదం. అది మనం మాయలో ఉంటేనే యాక్చువల్ గా సత్యం మాయ అనుకుంటాం. చూసినటువంటి విషయాన్ని మనం ధృవీకరించి మాట్లాడినటువంటి విషయాలు ఇవన్నీ కూడా దృఢపరచబడినవి, ధృవీకరించి మాట్లాడినటువంటివి, ఇవన్నిటినీ కూడా మనం జాగ్రత్తగా చూసి తేరి చూసి మన జీవితాలకు ఆపాదించుకోవాల్సిన బద్దులమేమో కానీ దీన్ని తృణీకరించి మన జీవితాలని నాశనం చేసుకొని తర్వాత తెప్పరిల్లుపాటు లేనటువంటి జీవితాలని కలిగినటువంటి పరిస్థితిలో మనం వెళ్ళకూడదు. అగస్టిన్ గురించి నేను మాట్లాడాను కదా ఇందాక. అగస్టిన్ యాక్చువల్ గా మిగిలినటువంటి అన్ని విషయాల్లో, అంటే ఒక ఆడవాళ్ల విషయంలో, తర్వాత చాలా చాలా విషయాల్లో తన జీవితంలో తెప్పరిల్లుపాటుని వెతకడం ప్రయత్నించాడు. కానీ ఎప్పుడైతే దేవుని దగ్గరకు వచ్చాడో, యేసుక్రీస్తు ద్వారా దేవుణ్ణి తెలుసుకోవడం జరిగిందో, యేసుక్రీస్తుకు తన జీవితాన్ని సమర్పించుకున్నాడు, యేసుక్రీస్తు ఇందాక ప్రవీణ్ గారు చెప్పినట్టుగా తన హృదయంలో నివాసం ఉన్నాడో, అప్పుడు అగస్టిన్ మాట్లాడుతున్నాడు, నా హృదయం తెప్పరిల్లింది ఎందుకంటే నీలో నన్ను నేను వెతుక్కున్నాను అనేటువంటి విషయాన్ని మాట్లాడతాడు అన్నమాట. రైట్. చాలా అద్భుతమైన విషయాలు మనం నేర్చుకుంటున్నాం ఈరోజు. చాలా అద్భుతం. ఇదే ప్రశ్నని ఒకవేళ, అంటే ఇప్పుడు సాయి గారిని అడిగిన ప్రశ్నను, యేసుక్రీస్తు సైతాను చేతిలో ఓడి మరణించాడా అని అడిగితే ప్రవీణ్ గారు మీరేం చెప్తారు? 100% సైతాను ఓడించాడు. 100% సిలువ అన్నది ఇప్పుడు సైతాను ఓడించడం ఆయన ఓడించడం మాత్రమే కాదు, క్రైస్తవంలో అతి ప్రధానమైన యేసుక్రీస్తును సైతాను ఓడించింది, అందుకనే ఆయన మరణించాడు అని అంటే మీరేం చెప్తారో అని అడుగుతున్నాను. ఓకే నో అసలు ఆ ప్రశ్న రాంగ్ క్వశ్చన్ అంటాను. ఎందుకు అంటే ఇంతవరకు సాయి గారు చెప్పినట్లుగా మరణముతో కనుక యేసుక్రీస్తు ప్రభు ఆగిపోయి ఉంటే తప్పకుండా సాతానుడు జయించాడు అని అనుకోవచ్చు. కానీ నిజానికి యేసుక్రీస్తు చనిపోవడం వలన సాతానుకు నష్టం, ఆయనకు లాభం కాదు, సాతాను గాడికి నష్టం. అది ఎందుకు నష్టము అని అంటే ఆ మరణాన్ని చంపుతాడు ప్రభువైన యేసుక్రీస్తు. మరణాన్ని చంపటం కోసం ప్రభువైన యేసుక్రీస్తు మరణాన్ని తన మీదికి స్వచ్ఛందంగా తీసుకొచ్చాడు, మరణాన్ని చంపటం కోసం. అలాగే మనము కూడా యేసుక్రీస్తు నుండి విశ్వాసం ఉంచిన వారము చనిపోయి, ఒకవేళ మిగిలిన సిద్ధాంతాలు లేదా మిగిలిన విశ్వాసాలు చెబుతూ ఉన్నట్లుగా కేవలము పరలోకం వెళ్ళిపోవటము, అంటే కేవలము జన్నతుకో లేకపోతే స్వర్గానికో వెళ్ళిపోవటం గనక జరిగితే అది మరణము యొక్క నిర్వచనం. దట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ డెత్. దట్ వెన్ యూ డై, మీ ఆత్మ ఇంకో చోటుకి వెళ్ళిపోతుంది, మీ శరీరం ఇక్కడ కులిపోతుంది. అది మరణం యొక్క నిర్వచనం. కానీ పునరుత్థానమునకు సంబంధించిన వాళ్ళం, వి రిజరెక్ట్. మనమందరము కూడా, మీరు యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచారో వారందరూ కూడా జీవమునకు రిజరెక్ట్ అవుతాం. మిగిలిన వారు మరణము కోసం రిజరెక్ట్ అవుతారు. ఆ కథ వేరు, దాని గురించి తర్వాత మాట్లాడదాం. సో పునరుత్థానము అన్నది బైబిల్ గ్రంథము, లేకపోతే పునరుత్థానము అన్నది యేసుక్రీస్తు ఇచ్చినటువంటి ఒక నూతన హోప్, ఒక నూతన నిరీక్షణ. ఆ నిరీక్షణను మనము గుర్తుపెట్టుకోవాలి. ఆ నిరీక్షణ ఏమిటి అని అంటే యేసుక్రీస్తు ప్రభువు మరణాన్ని జయించి ఏ విధంగా తిరిగి లేచాడో మనందరము కూడా మరణాన్ని జయించి తిరిగి లేస్తాం. అందుకనే ప్రభు అన్నాడు, నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను బ్రతుకును అని అన్నాడు. చనిపోయినను బ్రతకటం అంటేనే ఇది. కనుకనే సాతానుడికి యాక్చువల్ గా ఒకవేళ గనక ప్రభువైన యేసుక్రీస్తు చనిపోయి ఆయన అలాగే చనిపోయిన వాడిగానే గనక ఉంటే, ఈ రోజు మనం చూస్తే గనక చాలా మంది బాబాలు, చాలా మంది దేవుళ్ళగా చెప్పుకున్నటువంటి వాళ్ళు, చాలా మంది కలియుగ దైవాలు, చాలా మంది ఫకీర్లు, బాబాలు, పీర్లు, ఇలాంటి వాళ్ళు చాలా మంది వచ్చారు. దాన్ని ఏమంటారు, స్వయంగా ఇస్లాంను స్థాపించినటువంటి మొహమ్మద్ గారు వచ్చారు, ఆయన చనిపోయారు, మిగిలిన వాళ్ళందరూ చనిపోయారు, వాళ్ళ గోరీలు, వాళ్ళ సమాధులు అలాగే ఉన్నాయి. ప్రభువైన యేసుక్రీస్తు తిరిగి లేచాడు. ప్రభువైన యేసుక్రీస్తు తిరిగి లేవటము అన్నది ఈ అంధకార దురాత్మ సంబంధమైనటువంటి అంధకార శక్తులను ఓడించటం అవుతుంది. కానీ ఆయన ఓడిపోవటం ఎలా అవుతుంది?
ఓడిపోవటం అన్నది ఎప్పుడు జరుగుతుంది అని అంటే, ఆయన ఒకవేళ అలాగే మరణంలో ఉండిపోయి ఉండింటే అది ఒకవేళ చెప్పుకోవటానికి ఒకవేళ మాట్లాడటానికి సరే ఆయన ఏదో జరిగిపోయింది, ఓటమి జరిగింది అని అనుకోవచ్చు. కానీ అలా జరగలేదు. ఎందుకు జరగలేదు అని అంటే, ఆయన గెలిచాడు. ఆయన గెలిచాడు కాబట్టే పునరుత్థానమును ప్రకటించాడు, కాబట్టే పునరుత్థానమును చేసి చూపించాడు. ప్రకటించిన దాన్ని చేసి చూపించేవాడు గెలిచినట్లా ఓడిపోయినట్లా? ఆయన నేను చనిపోను, నన్ను మీరెవరూ చంపలేరు అన్నట్లుగా, వమాకతలహు యకీనా అన్నట్లుగా గనక బైబిల్లో ఆయన చెప్పి చనిపోయి ఉంటే అది ఓటమి. కానీ అలా చెప్పలేదు, అలా జరగలేదు. నేను స్వచ్ఛందంగా నా ప్రాణం పెడతాను మరియు దాన్ని తిరిగి తీసుకుంటాను, మీకు ఫలానా సూచక క్రియ ఇస్తాను, దాని ప్రకారం నేను తిరిగి తీసుకుంటాను. ఇదిగో దాన్ని ఏమంటారు, పరిశుద్ధుడు భూమి నుంచి కొట్టివేయబడినట్లుగా నేను కొట్టివేయబడాలి, జరిగింది. ధర్మశాస్త్రము మరియు లేఖనములు చెబుతూ ఉన్నట్లుగా క్రీస్తు శ్రమపడి తిరిగి జరుగుతోంది. బేసిక్ గా అకార్డింగ్ టు ద స్క్రిప్చర్స్, అంటే లేఖనముల ప్రకారము జరగాల్సిన ప్రతి ఒక్క విషయాన్ని జరుపుకుంటూ వచ్చేటటువంటి వాడు, నెరవేర్చుకుంటూ వచ్చేవాడు. ఓటమి పాలు ఎలా అయ్యాడు? గెలిచాడు. ఓకే, రైట్. హిస్టరీ వైపు వెళ్దామండి ఇప్పుడు. సాయి గారు, యేసుక్రీస్తు గురించి అంటే సమాధి గురించి కూడా మాట్లాడారు కాబట్టి, ఇస్రాయేల్ దేశంలో యేసుక్రీస్తు సమాధులు 2 కనబడతాయి. అలాగే సిలువ వేసిన స్థలాలు కూడా 2 కనబడతాయి. ఒకటి గొల్గోతా గార్డెన్ టూమ్ దగ్గర మనం చూస్తాము. అలాగే హోలీ సెపల్కర్ అని చెప్పేసి సిటీ సెంటర్లో ఒకటి కనబడతా ఉంటుంది. అక్కడ కల్వరి అని కూడా అంటూ ఉంటారు, గొల్గోతా కూడా అంటూ ఉంటారు. దీన్ని బట్టి యేసు క్రీస్తు శిలువ మరణం అంతా ఒక కట్టు కదా అని అంటే మీరిచ్చే జవాబు ఏంటండి? అంటే ఇందాక మనం చూసినటువంటి విషయాల్లో రైటింగ్స్ నుంచి చూసుకుంటూ వచ్చాం. రైటింగ్స్ అంటే మిగిలినటువంటి చరిత్రకారులు, తర్వాత బైబిల్లో ఉన్నటువంటి చరిత్రకారులు రాసినటువంటి విషయాలు చూసుకుంటూ వచ్చాం. ఇప్పుడు ఆర్కియలాజికల్ గా గాస్పల్స్ అంటే వీళ్ళు రాసినటువంటి గాస్పల్ రైటర్స్ రాసినటువంటివన్నీ కూడా నిజంగా ఇజ్రాయెల్ దేశానికి సంబంధించినటువంటి జియోగ్రఫీతో మ్యాచ్ అవుతున్నాయా అనేటువంటి స్టడీస్ కూడా చేశారు చాలా మంది. ఓకే. సో ఆ జియోగ్రఫీస్ ని స్టడీ చేసిన తర్వాత, ఎస్పెషల్లీ యోహాన్ సువార్తలో మెన్షన్ చేసినటువంటి జియోగ్రఫీ, అంటే కొన్ని చోట్ల యాక్చువల్ గా దిగిపోయిను లేకపోతే ఎక్కిపోయిను ఇట్లాంటి విషయాలు కూడా మాట్లాడటం జరుగుతుంది. సో అంత కూలంకషంగా పరిశీలించి చేసిన తర్వాత వాళ్ళు నిర్ధారించుకున్నది ఏమిటంటే, సో యోహాన్ సువార్త రాసినటువంటి వ్యక్తి కానీ లేకపోతే మిగిలినటువంటి సువార్తికులు, దే నో ద జియోగ్రఫీ అండ్ దెన్ వాళ్ళు రాసినటువంటి జియోగ్రఫీ 1st సెంచరీలో ఉన్నటువంటి పాలస్తీనాకు సంబంధించినటువంటి జియోగ్రఫీకి సంబంధించినటువంటి విషయం అనేటువంటి దృఢపరిచారు. ఓకే. ఇప్పుడు మనం మాట్లాడుకున్నది కూడా, సో వీ హ్యావ్ సీన్ మనకి ఇజ్రాయెల్ దేశంలో ఉన్నటువంటి విషయాలు కూడా మీరు మెన్షన్ చేసినటువంటి ప్రస్తావించినటువంటివి కూడా దే ఆర్ దేర్. సో ఈ సువార్తికులు అంటే అపోస్తలులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సిలువ వేయబడినటువంటి యేసుక్రీస్తుని, పునరుత్థానుడైనటువంటి యేసుక్రీస్తుని ప్రకటించారు. ప్రకటించిన తర్వాత వాళ్ళ మధ్యలోనే ఆ టూమ్ ఉంది, వాళ్ళ మధ్యలోనే ఎక్కడైతే ఆయన సమాధి చేయబడ్డాడో ఆ సమాధి వాళ్ళ మధ్యలోనే ఉంది. కానీ ఎవరు కూడా ఆ సమాధిలోనే ఉన్నాడు చూడండి, డెడ్ బాడీ ఇంకా ఉంది అని చూపించినటువంటి దాఖలాలు లేవు. ఓకే. సో వన్స్ అగైన్ మీరు అడిగినటువంటి ప్రశ్నకి నేను డైరెక్ట్ గా సమాధానం చెప్పలేదు, నేను మళ్ళీ గాస్పల్స్ దగ్గరికే వెళ్లి సమాధానం చెప్పాను. విషయం ఏంటంటే, వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఆర్కియలాజికల్ ఎవిడెన్స్ ఆల్సో టుడే. ఈ రోజు లభ్యమవుతున్నటువంటి వాటిల్లో ఏన్షియంట్ అకౌంట్స్ ని, అంటే రాయబడినటువంటి పురాతనమైనటువంటి ఈ గాస్పల్ అకౌంట్స్ ని నిర్ధారిస్తూ ఉన్నటువంటి ఆర్కియలాజికల్ ఎవిడెన్స్ కూడా ఉంది మనకి ఈ రోజున. రైట్. ప్రవీణ్ గారు, ఇదే ప్రశ్నను మిమ్మల్ని కూడా అడుగుతా ఉన్నాను, కొంత ఇన్ఫర్మేషన్ మీరు కూడా ఇస్తారని. ఇజ్రాయెల్ దేశంలో 2 సమాధులు, 2 సిలువ వేయబడిన ప్లేసెస్ లేకపోతే 2 సమాధులు వేరువేరుగా కనబడతా ఉన్నాయి. ఒకటి సిటీ సెంటర్ లో ఉంది, హర్మేనియన్ క్వార్టర్స్ కి దగ్గర. ఒకటేమో సిటీ యెరూషలేం, డేవిడ్ అంటే దావీదుపురం అవతల ఉంది, గొల్గోతా దగ్గర. సో దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవాలి? ఎందుకని 2 పెట్టారు? అది ఒక బిజినెస్ సెంటర్ గా, టూరిజం స్పాట్ గా వాడుకోవడానికి, డబ్బులు చేసుకోవడానికి చేశారు తప్ప ఇందులో నిజమేది లేదు అని అంటే మీరేం చెప్తారు? రైట్. అదే మాటను నేను ఇంకొక రకంగా కూడా ప్రశ్నించే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశంలో గాంధీ గారి యొక్క స్టాచ్యూ
2 స్టాచ్యూలు ఉన్నాయి అనుకోండి, అంటే 3 స్టాచ్యూలు ఉన్నాయి. గాంధీ గారి యొక్క చనిపోయినటువంటి స్థలాలు 3, 4, 5 ఉన్నాయి అనుకోండి. ఒకటి మెడ్రాసు, ఒకటి హైదరాబాద్, ఒకటి ఢిల్లీ, ఒకటి బొంబాయి, ఒకటి కలకత్తాలో ఉన్నాయి. దాన్ని బట్టి మనకేం తెలుస్తుంది? గాంధీ గారు చనిపోలేదని తెలుస్తుందా, గాంధీ గారు చనిపోయారని తెలుస్తుందా? చనిపోయారని తెలుస్తుంది. దాన్ని బట్టి మనకేం తెలుస్తుంది? అసలు గాంధీ గారిది కట్టుకథ అని తెలుస్తుందా, లేకపోతే ఇది ఒక హిస్టారికల్ ఫ్యాక్ట్ అని తెలుస్తుందా? హిస్టారికల్ ఫ్యాక్ట్ అని తెలుస్తుంది. సో నేనేమంటున్నాను అనంటే, ఇప్పుడు 2 ఉన్నాయి అనంటే అది అప్పటికే ధృవీకరింపబడిన, అప్పటికే ప్రజలలో మాన్యమైన, అప్పటికే ప్రజలు అంగీకరించినటువంటి ఒక చారిత్రక ఘట్టము అని మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఈ రెండిట్లో ఏది యేసుప్రభువుకు నిజమైన ఆయన సమాధి, ఈ 5 స్తూపాల్లో ఏది నిజమైన గాంధీ గారి స్తూపం అన్నదానికి మనకు అధ్యయనాలు కావాలి. అధ్యయనాలు చేస్తున్నారు. ప్లస్ దానికి తగినటువంటి ఏది నిజమైనది అన్నదానికి తగినటువంటి ఆధారాలు కనిపిస్తూ ఉన్నాయి. దేర్ఫోర్ మీ సిగ్నల్ కొంత వీక్ గా ఉందండి అనంటే ముమ్మాటికి ఓకే. ఇప్పుడు వినిపిస్తుందా? రైట్. రిపీట్ కూడా వస్తా ఉంది, పక్కన ఆడియో రిపీట్ కూడా అవుతా ఉంది. రైట్, చెప్పండి చెప్పండి. ఓకే. సో ఒకవేళ కమర్షియల్ గా గెయిన్ అవటం కోసం ఇస్రాయేల్ ప్రభుత్వం వాళ్ళు చేసినటువంటిది ఏదన్నా ఇది అని అంటే అందులో ఏమాత్రము తప్పు లేదు, లేకపోతే అదంతా అలా చేయొచ్చు అని నేను చెప్పకపోయినప్పటికీ అందులో మనకు నిరూపితమయ్యే ప్రధానమైన అంశం ఏందో చూడండి అని అంటున్నాను. ప్రధానమైన అంశం ఏమిటి అని అంటే చారిత్రక ఘట్టం. అది ఆ చారిత్రక ఘట్టం ఇప్పుడు అంటే ఒక 200 సంవత్సరాల క్రితం, 400 సంవత్సరాల క్రితం, 500 సంవత్సరాల క్రితం జరిగిందా? ఇంతవరకు సాయి గారు చెప్పినట్లు ఆ స్థలాల యొక్క ఐడెంటిఫికేషన్ బైబిల్ గ్రంథం ఎప్పటి నుంచి అయితే అంటే మొదటి సంవత్సరం నుంచి రాయబడినటువంటి బైబిల్ గ్రంథం ఉనికిలో ఉన్నప్పటి నుంచి కూడా ఉన్నటువంటి క్రైస్తవ సంఘాల యొక్క ప్రదేశాలు, రాతిలో తొలచబడినటువంటి క్రైస్తవ సంఘాల యొక్క కట్టడాలు అక్కడ ఉన్నాయి. ఆ కట్టడాలలో ఉన్న వాళ్ళు అక్కడ బ్రతుకుతూ ఉన్నారు. వాళ్ళకు తెలియనటువంటిది ఈ రోజు కొత్తగా వచ్చి క్రియేట్ చేసినంత మాత్రాన మీ దగ్గర నా దగ్గర వెంటనే ఇప్పుడు చెప్పటానికి సమాచారం లేనంత మాత్రాన అక్కడున్న ప్రజలకు కూడా మనలాగే ఇలాంటి అంబిగ్విటీ ఉంటుంది అని అనుకోవడం 100% తప్పు. ఆర్కియలాజికల్ ఎవిడెన్సెస్ ప్రకారం అందులో ఏది నిజమైనది అన్నది మన దగ్గర ఎవిడెన్సెస్ ఉన్నాయి. అది ముఖ్యంగా యెరూషలేము ప్రాంతంలో ఉన్నటువంటి ఆయన యొక్క సమాధి అనడానికి ఆర్కియలాజికల్ ఎవిడెన్సెస్ మన దగ్గర 100% ఉన్నాయి. కాబట్టి మనం పెద్దగా దాన్ని ఏమంటారు, దాన్ని చూపించి ఇది జరగలేదు ఈ ఈవెంట్ అనడానికి మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో ఇది ఆధారం కాదు. ఓకే, రైట్. అయితే ఇప్పుడు సమయం కొంచెం ఎక్కువైంది కాబట్టి క్లుప్తంగా మీ జవాబులు తీసుకుందామండి. ఒక 5 ప్రశ్నలు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తీసుకుంటాను. సాయి గారు, ఒక వ్యక్తి మరణం సమస్త మానవాళి ప్రాయశ్చిత్తానికి సరిపోతుందా అని అడిగితే ఏం చెప్తారు సార్? మనం మాట్లాడుకునే వ్యక్తి కేవలం మానవ మాతృడే అయితే గనక సరిపోదు ఖచ్చితంగా. ఓకే. మనం మాట్లాడుకున్నటువంటి వ్యక్తి యేసు ప్రభు లాంటి వ్యక్తి అయితే, దైవ మానవుడు అయితే, పరిపూర్ణమైనటువంటి దేవుడు, పరిపూర్ణమైనటువంటి మానవుడు అయితే సరిపోతుంది. ఓకే ఓకే, సింపుల్ ఆన్సర్. రైట్. ప్రవీణ్ గారు, మన పాపముల కొరకు యేసుక్రీస్తు సిలువలో మరణించాడు అంటే ముస్లిమ్స్ ఎందుకని 100కు 100% తిరస్కరిస్తున్నారు? ఈ విషయంలో వారి విశ్వాసం ఏంటి అని అడిగితే ఏం చెప్తారు సార్? ఇంతవరకు నేను చదివి వినిపించాను, బహుశా ఒకసారి నేను చదివి కూడా వినిపించాను అనుకుంటాను. అది అంటే వల్లించి వివరించాను. మళ్ళీ ఒకసారి చెప్తాను. ఇది ఖురాన్ 4వ అధ్యాయంలో అంటే సూరత్ నిస్సాలో చెప్పినటువంటి ఒకానొక ఆయత్తు. అందులో వకౌలహిం ఇన్నా కతల్న కల్ మసీహ ఈసా ఇబ్ను మరియం అంటే ఆయనను చంపామని వాళ్ళు అనుకుంటున్నారు. వమా కతలుహు వమా సలబుహు, ఆయన నిత్యముగా చంపను లేదు, ఆయనను సిలువ ఎక్కించలేదు. వమా కతలుహు యకీనా, నిశ్చయముగా ఆయనను చంపనే లేదు అని చెప్పేటటువంటి ఒకే ఒక్క వచనం అక్కడ ఉంది, ఎక్కడ ఖురాన్ లో. దాని కారణంగా ముస్లిం సహోదరులు అనుకుంటూ ఉంటారు. నిజానికి వారు భ్రమకు గురి చేయబడ్డారు అని, దేవుడే భ్రమకు గురి చేసేటటువంటి, భ్రమింపజేసేటటువంటి దేవుడుగా చెప్పుకునేటటువంటి ఖురాన్ లో ఉన్నటువంటి దేవుడు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ అవి. అంతే తప్ప
భ్రమించే దేవుడు, భ్రమింపచేసే దేవుడు ఖురాన్ను కూడా భ్రమింప చేయటానికి ఇచ్చాడు, ఎందుకు ఇవ్వలేదు అన్న సమాధానం కూడా మరి ఆ ఖురాన్ రాసిన వాళ్ళు చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి ఆ స్టేట్మెంట్స్ ని పెద్దగా సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ తీసుకున్నా కానీ దానికి సమాధానాలు పుస్తకాల రూపంలో టన్నుల కొద్దీ మనం ఇచ్చున్నాం ఆల్రెడీ. ఏదైనా చర్చించడానికి ఎవరికైనా సమాచారం కావాలంటే కూడా మనం ఇవ్వటానికి సిద్ధమే. అయితే చాలా మంది మీరు కూడా ఉదయం నిన్న నాకు ఫోన్ చేసి చెప్పారు ఇలా చర్చించడానికి కొంతమంది సిద్ధంగా ఉన్నారు అని. చర్చించడానికి కొంచెం వాళ్ళకు అంటే ఎవరితోనైనా కూర్చొని చర్చించాలి అని అంటే వాళ్ళకు కనీస బైబిల్ పరిజ్ఞానం, కనీస మానవ విలువలు ఉంటే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. సో కనీస మానవ విలువలు మరియు బైబిల్ యొక్క దృక్పథం తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే అలాంటి వాళ్ళు ముందుకు వస్తే మరి ముహమ్మద్ గారి యొక్క మరణమును గురించి కూడా మాట్లాడగలిగినటువంటి సామర్థ్యం ఉన్న వాళ్ళు ఉంటే తప్పకుండా యేసుక్రీస్తు యొక్క మరణమును గురించి మాట్లాడదాం. రైట్, మీరు అడిగినారు కాబట్టి, మీరు చెప్పారు కాబట్టి ఈ విషయం అడుగుతున్నాను. ముస్లింలు క్రైస్తవులను ఇబ్బంది పెట్టే ప్రశ్నలు అడుగుతుంటారు ఎప్పటికప్పుడు. ఇంకో ఇబ్బంది పెట్టే ప్రశ్న ఏంటంటే దేవుడు తన ప్రవక్త అయిన యేసుక్రీస్తును సిలువపై చనిపోవడానికి అప్పగించరు, అలా చనిపోతే దేవునికి అవమానం కలిగిస్తుంది అని ముస్లిం నమ్ముతారంట. అది అవునా కాదా? ప్రవక్తలు ఓడిపోతే వాళ్ళు తప్పు అని అంటారు. అంటే ప్రవక్తలు ఓడిపోతే లేకపోతే దైవజనులు ఓడిపోతే అది దేవుడు ఓడిపోయినట్లు కదా అన్నటువంటి సెంటిమెంట్ అప్పుడప్పుడు చూపిస్తూ ఉంటారు, సెంటిమెంట్ తో చెబుతూ ఉంటారు. కానీ నిజానికి మనం ఇంతకుముందు మాట్లాడుకుంటున్నట్లుగా ప్రవక్తలు దాన్ని ఏమంటారు, దేవుడు సిలువకు అప్పగించాడు, లేదా దేవుని యొక్క సేవకుడిని యూదులు మరియు గ్రేకులు కలిసి అంటే రోమియులు కలిసి సిలువలో చంపేశారు అని అనుకోకూడదు. అపోస్తలుల కార్యం చాలా స్పష్టంగా చెప్తోంది. మీరు ఎవరినైతే, పేతురు అంటున్నాడు, మీరు ఎవరినైతే మీ యొక్క వక్రబుద్ధితో ఆయన సిలువ కప్పించారు, అన్యజనుల చేతికి అప్పగించి మరీ చంపించారో అది నిజానికి దేవుని యొక్క ప్రణాళికలో భాగంగా జరిగింది, దేవుని యొక్క ప్రణాళికలో భాగంగా జరిగింది అని ఒక వైపు చెప్తూనే, ఇంకొక వైపు సువార్తలలో యేసుక్రీస్తు ప్రభు స్వచ్ఛందంగా నేను నా ప్రాణమును పెట్టి నేను తిరిగి తీసుకుంటాను అని చెప్తూ ఉన్నాడు. సో బేసిక్ గా ఇది తండ్రి కుమార పరిశుద్ధాత్మల యొక్క ప్రణాళిక. ఇంతకు ముందు నేను చూపించినట్లుగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో ఉన్నట్లుగా ఆయన సర్వ సృష్టిని ఒక నూతన సృష్టిగా, నూతన ఆకాశము నూతన భూమిగాను చేయటానికి, పరలోకమందులో ఉన్నవి భూములందున్నవి సమీకరించి ఐక్యపరచటానికి ఆయన చేస్తున్నటువంటి ఒక బృహత్ ప్రణాళిక. ఆ ప్రణాళికలో భాగంగానే ఆయన తన ప్రాణముతో లేదా ఆయన తన రక్తము చేత ఈ సృష్టిని ఆయన శుద్ధి చేస్తున్నాడు. ఇది దాని వెనుక ఉన్నటువంటి అసలైనటువంటి అర్థం. అంతేకాని ఆయన ఓడిపోతున్నాడు లేకపోతే దేవుడు ఓడిపోతాడు అన్నది కాదు. దేవుని యొక్క ప్రణాళికయే ఇది. ఈ దేవుని ప్రణాళికలో భాగంగానే యేసు తన ప్రాణాన్ని పెట్టాడు. యేసుక్రీస్తు యొక్క సొంత ప్రణాళికలో భాగంగానే యేసుక్రీస్తు తన సొంత ప్రాణాన్ని పెట్టాడు. పరిశుద్ధాత్మని యొక్క ప్రణాళిక మరియు ఆయన యొక్క ప్రోత్సాహంలో భాగంగానే యేసుక్రీస్తు తన ప్రాణాన్ని పెట్టాడు. థ్యాంక్ యూ అండి. సాయి గారు, ఆఖరి ప్రశ్న, యేసుక్రీస్తు శిలువలో ఆయన పక్కన ఉన్న దొంగను క్షమించాడు, ఒక చిన్న మాట అన్నందుకు నీవు కూడా నాతో పరదైసులో ఉంటావని చెప్పాడు. యూదా ఇస్కరియోతు అతను ఏదైతే వెలకు అమ్మాడో ఆ వెల తీసుకొని వెళ్ళి తిరిగి ఆ ప్రధాన యాజకుల దగ్గర ఇచ్చేసాడు కదా, ఆయనలో కూడా ఒక పశ్చాత్తాపం వచ్చింది కదా. అలాంటప్పుడు ఆయనను ఎందుకని క్షమించలేదు? ఆయనను ఎందుకని ఇలాంటి వాడు ఏ తల్లికి పుట్టకుంటే బాగుండు అనే మాట వాడబడింది? దీంతో మీరు గాస్పల్ షేర్ చేస్తూ ముగించాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. షూర్ అండి, తప్పకుండా. చాలా మంచి ప్రశ్న ఇది. యూదా ఇస్కరియోతు గురించి మనం చాలా చాలా జాగ్రత్తగా కనుక చూస్తే యోహాను సువార్తలో ఏం చెప్తాడంటే మొదటి నుంచి అతను దొంగ అనేటువంటి విషయాన్ని మెన్షన్ చేయడం జరుగుతుంది. యేసు ప్రభుతో పాటు ఉంటాడు, యేసు ప్రభు చేసినటువంటి పనులన్నీ కూడా చూస్తాడు, ఆయన బోధన వింటాడు. కానీ ఎట్లాగైనా సరే ఆయన ఉపయోగించుకోవాలి అనేటువంటి తత్వంలో ఉన్నటువంటి వ్యక్తి మొదటి నుంచి దొంగ అనేటువంటి విషయాన్ని యోహాన్ గారు చెప్పడం జరుగుతుంది. నిజానికి చెప్పాలంటే యూదా ఇస్కరియోతు చేసినటువంటి పనికి పేతురు చేసినటువంటి పనికి పెద్దగా తేడా లేదు రండి ఇద్దరికి. అంటే పేతురు కూడా ఈయనెవరో నాకు తెలియదు అన్నాడు, యూదా ఇస్కరియోతు కూడా ఆయన్ని బిట్రే చేయటం జరిగింది.
కానీ ఇద్దరిలో ఒక ప్రత్యేకమైనటువంటి ఒక డిఫరెన్స్ ఉంది. ఏమిటంటే ఒక అతను తను చేసినటువంటి తప్పుకి రిగ్రెట్ అయ్యాడు, ఇంకొక వ్యక్తి రిపెంట్ అయ్యాడు. రిగ్రెట్ కి రిపెంట్ కి మధ్యలో చాలా వ్యత్యాసం ఉందండి. నక్కకి నాగులోకి అనుకున్నంత వ్యత్యాసం ఉంది. మనం చేసినటువంటి తప్పు అని తెలుసుకొని దేవుని వైపు తిరగటం అనేటువంటి విషయం రిపెంటెన్స్ అంటే అది నిజమైనటువంటి పశ్చాత్తాపం. బైబిల్లో మెటనోయియా అనేటువంటి గ్రీక్ పదం ఉపయోగించింది. అంటే ఏంటంటే నేను చేసింది తప్పు అని తెలుసుకోవటం మాత్రమే కాదు, ఈ తప్పు నుంచి నన్ను సరిచేసి క్షమించి నా జీవితాన్ని ఉద్ధరించగలిగేటువంటి దేవుని వైపు తిరగటం అనేటువంటిది కూడా పశ్చాత్తాపంలో భాగమే బైబిల్లో. యూదా ఇస్కరియోతు చేసినటువంటిది ఏంటంటే రిమార్స్ ఫీల్ అయ్యాడు తను చేసినటువంటి దానికి, కానీ యేసు ప్రభుని విశ్వసించలేకపోయాడు. ఈయన నన్ను క్షమిస్తాడు, ఈయన నన్ను అంగీకరిస్తాడు అనేటువంటి విషయాన్ని ఆయన అంగీకరించలేకపోయాడు, విశ్వసించలేకపోయాడు. దాంతో ఏం చేశాడంటే తన జీవితాన్ని తన చేతిలోకి తీసుకొని నాశనం చేసుకున్నాడు. ఈ రోజున భారతదేశంలో కూడా చాలా మంది యాక్చువల్ గా ఈ గిల్ట్ అనేటువంటి విషయం ఇట్స్ అ బిగ్ థింగ్. నా జీవితంలో కూడా నేను గిల్ట్ ని చాలా చాలా ఫేస్ చేశాను. సో ఒకానొక రోజు అంటే భయంకరమైనటువంటి గిల్ట్ తో నేను ఉన్నటువంటి రోజున ఒకసారి చీరాల్లో లూథరన్ చర్చ్ కు ముందు ఒక సండే రోజు యాక్చువల్ గా కూర్చొని ఉన్నప్పుడు ఒక వ్యక్తి అక్కడ చర్చ్ లోంచి బయటకు వస్తున్నాడు అనమాట, నాకు తెలిసినటువంటి వ్యక్తే. అతను నేను ఒక ప్రశ్న అడిగాను, దేవుడు ఏ పాపనన్నా క్షమిస్తాడా అనేటువంటి విషయం అడిగితే 1 యోహాను 1:9 చూపించాడు. నా జీవితం మార్చేసింది ఆ వచనం. ఎందుకంటే ఇఫ్ వి కన్ఫెస్ అవర్ సిన్స్ హీ ఈస్ ఫెయిత్ఫుల్ అండ్ జస్ట్ టు ఫర్గివ్ us అవర్ సిన్స్ అండ్ క్లెన్సెస్ ఫ్రమ్ ఆల్ అన్రైచియస్నెస్ అనేటువంటి విషయం కనిపిస్తుంది. ఏంటంటే మనం మన పాపములు గనక ఒప్పుకున్నట్లయితే ఆయన మన పాపముల్ని క్షమించటానికి, మనకున్నటువంటి సమస్త దుర్నీతి నుంచి విడిపించటానికి ఆయన నీతిమంతుడై ఉన్నాడు, న్యాయవంతుడై ఉన్నాడు అనేటువంటి విషయం 1 యోహాను 1:9 చెప్తుంది. ఏం చెప్పదలుచుకుంటున్నానంటే ఈ రోజున లైఫ్ లో గిల్ట్ తో చనిపోవాల్సినటువంటి అవసరం లేదు, దేవుని మీద విశ్వసించాల్సినటువంటి అవసరం ఉంది. దేవుడు మనల్ని ఉద్ధరించటానికి ఉన్నాడు, పాపం నుంచి బయటకు తీయటానికి ఉన్నాడు. మన జీవితాన్ని యాక్చువల్ గా మనం దేవుడిని ఆస్వాదించడానికి, అడ్మైర్ చేయడానికి, నిత్యత్వంలో ఆయనతో పాటు అడుగు పెట్టడానికి దేవుడు ఒక ఇన్విటేషన్ ఇస్తూ ఉన్నాడు యేసు ప్రభు ద్వారా. క్రాస్ కంటే ఇంకంతకంటే పెద్ద ఇన్విటేషన్ ఏముందండి? సిలువ మీద దేవుడే దిగొచ్చి నేను నీ జీవితం పట్ల ఇంట్రెస్ట్ కలిగి ఉన్నాను, నీ జీవితాన్ని ఉద్ధరించడానికి ఇష్టపడుతున్నాను, ఇంతగా నిన్ను నేను ప్రేమించాను అనేటువంటి విషయం దేవుడు చెప్పిన తర్వాత మనకి అడ్డంకులు ఏముండాలండి? మనం మన పాపాలని, మన తత్వాన్ని మనం గుర్తించి నాలో ఏం పాపం లేదు, నేను అంత పర్ఫెక్ట్ గానే ఉన్నాను, నేను ఏం తప్పు చేయలేదు అని మనల్ని మనం మోసం చేసుకోకుండా, లేకపోతే నేను పాపాన్ని నన్ను బయటికి ఎవరు తీసుకురాలేరు, నా జీవితాన్ని ఎవరు ఉద్ధరించలేరు అనేటువంటి అసహనంతో, లేకపోతే నిస్పృహతో చనిపోకుండా దేవుని వైపు పేతురులాగా యేసు ప్రభు వైపు చూసి నన్ను అంగీకరిస్తాడు, నన్ను క్షమిస్తాడు, నన్ను శుద్ధి చేస్తాడు, నన్ను నిత్యత్వంలో ఆయనతో పాటు, ఆయన నిత్యత్వం దిగి వచ్చినప్పుడు భూమి మీదకి ఆయన నిత్య రాజ్యంలో నేను ఆయనతో పాటు ఫర్ ఎవర్ ఉంటాను అనేటువంటి ఒక హోప్, నిరీక్షణతో గనక ఆయన విశ్వసించగలిగితే గనక గాడ్ కెన్ ఫర్గివ్ us అండ్ గాడ్ బికమ్స్ అవర్స్ అండ్ వి బికమ్ గాడ్స్. దేవుడు మనవాడవుతాడు, మనం దేవుని వాళ్ళం అవుతాం ఫర్ ఎవర్. దిస్ ఈస్ ద గాస్పెల్. ఇది దేవుని యొక్క సువార్త అంటే. ఓకే, రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి సాయి గారు. ప్రవీణ్ గారు, ఆఖరిగా ఒక యూట్యూబ్లో వచ్చిన ప్రశ్నను తీసుకుంటున్నాను. ఇండియన్ ఐకాన్ అనే పేరు పెట్టుకున్నారు అతను. దేవుడు ఆత్మహత్య చేసుకున్నాడా అని అడుగుతున్నాడు. ఆ ప్రశ్నకి జవాబు చెప్పిన తర్వాత ప్రార్థన చేయాల్సిందిగా నేను కోరుతాను. షూర్. ఆత్మహత్య అని అంటే ఒక వ్యక్తి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సైన్యం ఉంటుంది, ఆ సైన్యం యొక్క సైన్యంలో ఒక సైనికాధికారి ఉంటాడు. పెద్ద ట్రూప్ పైన ఒక పెద్ద డైనమైట్ వచ్చి పడింది. డైనమైట్ వచ్చి పడితే దాన్ని అందరూ చనిపోకుండా ఎగిరిపడి ఆ బాంబును తన చేతిలోకి తీసుకుని ఒకనొక సైనికుడు దూరంగా పరిగెట్టాడు. దాన్ని ఆత్మహత్య అనం మనం. దాన్ని ఏమంటాం మనం అంటే దాన్ని ప్రజలను బ్రతికించినటువంటి ఒక అమర వీరుడు అని అంటాం. సో ఆత్మహత్యకు తర్వాత ప్రజలను
బ్రతికించటానికి చేసేటటువంటి మహాయజ్ఞానికి తేడా ఉంది. ఈ మాత్రం అవగాహన ఉండి ఉంటుంది మనుషులకు. అలాగే ఆత్మాహుతి కూడా ఉంటుంది. అంటే వాడిని చంపుకుంటూ మిగిలిన వాళ్ళని చంపేటటువంటి ఒక రకమైనటువంటి ఆలోచన. ఈ తను తాను చంపుకుంటూ మిగిలిన వాళ్ళని చంపేటటువంటి ఆలోచన ఎవరు చేస్తారు అన్నది నేను ప్రత్యేకంగా ఇప్పుడు టీవీలో చెప్పక్కర్లేదు. ఏ భావజాలం వాళ్ళు అలాంటివి చేస్తారో అది నేను ప్రత్యేకంగా టీవీలో చెప్పక్కర్లేదు. అలాగే స్వార్థపూరితంగా వారు చేసుకున్నటువంటి గిల్ట్ లో వాళ్ళంతకు వాళ్ళు చంపుకుని చచ్చిపోయేటటువంటి సూయిసైడ్ చేసుకునేటటువంటి పిరికి భావజాలం ఎక్కడుందో కూడా మీకు తెలుసు. అలాగే భారతదేశంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఒక రకమైనటువంటి హింసా ప్రవృత్తిలోనికి తీసుకెళ్లే భావజాలాలు ఉన్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళ నమ్మేటటువంటి దైవాలు ఏ విధంగా ప్రజలను హోమిసైడ్ చేశాయి. అంటే సూయిసైడ్ గురించి అడిగారు కదా, కానీ హోమిసైడ్ చేసినటువంటి దైవాలు మనకు కొక్కొల్లలుగా మన సంస్కృతిలో కనిపిస్తూ ఉంటాయి. అంటే అనేక మందిని చంపేటటువంటి తమ స్వార్థ ప్రయోజనాల కోసం, తమ సొంత వారి ప్రయోజనాల కోసం. కానీ యేసుక్రీస్తు ప్రభు హోమిసైడ్ చేయలేదు, సూయిసైడ్ చేసుకోలేదు. కానీ ఆయన అనేకులకు ప్రతిగా తన స్వరక్తమును ఆయన కార్చాడు. కనుక దాన్ని సూయిసైడ్ అనటానికి వీల్లేదు. అది బై డెఫినేషన్ కూడా అది సూయిసైడ్ కాదు. అది ఏమిటి అనంటే అది విమోచన, లేకపోతే అటోన్మెంట్, లేకపోతే ప్రజలను విమోచించటానికి ప్రజలకు ప్రతిగా ఆయన రిప్రజెంటేటివ్ సబ్స్టిట్యూషన్ గా ప్రభు అయిన యేసుక్రీస్తు మన కొరకు సిలువలో రక్తము కార్చాడు. కారణం ఏమిటి అనంటే ఆయన రక్తము మనల్ని ప్రోక్షిస్తుంది. ఇంతవరకు మన సహోదరులు చెప్పినట్లుగా 1 యోహాను 1వ అధ్యాయము 8-9 వచనాలు, మనము గనక పాపం ఒప్పుకుంటే ఆయన రక్తం మన ప్రతి పాపము నుండి కడిగి పరిశుద్ధులుగా చేస్తుంది. ఇది ఆయన శిలువ యాగం వెనుక ఉన్నటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి అంశం. అంతేకాని అది హోమిసైడ్ కాదు, అది సూయిసైడ్ కాదు, అది జీనోసైడ్ కూడా కాదు. అది వీర మరణం. ఆ వీర మరణములో మనల్ని బ్రతికించాడు. వీర మరణము, జవాన్లు చేసే వీర మరణం కేవలము హాని కాకుండా రక్షిస్తుంది. కానీ యేసుక్రీస్తు చేసినటువంటి వీర మరణము ఆ హానిని చంపింది. సకల మానవులకు వచ్చే హానిని చంపి తిరిగి లేచింది. కాబట్టి ఇది మరింత శ్రేష్టమైన, మరింత కోరుకోదగ్గ, అందుకనే క్రైస్తవ సమాజం గుడ్ ఫ్రైడే అని పిలుస్తాం. అంతేగాని అదేదో బ్యాడ్ ఫ్రైడే అను, యేసు ప్రభు చచ్చిపోయినందుకు ఏడవటము ఇలాంటివి ఏది చేయము. ఆనందంగా సెలబ్రేట్ చేసుకుంటాం. కారణం ఏమిటి అని అంటే ఆయన ఓడిపోవటానికి కాదు,